ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. నా ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మరి తండ్రి, ఇదిగో నాయన మమ్మల్ని తగ్గించుకొని దేవా మీ వైపు చూస్తూ ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, పూజిస్తున్నాం. ప్రభా మీ వందనాలు. దేవా మరి తండ్రి, మీరు మా దినాల్లో మా జీవితాల్లో దినదినము చేస్తున్నట్టు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు నాయన. దేవా యెహోవాను స్తుతించుట మంచిది అని సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మీ నామం ఎంతో గొప్పది. దేవాంధ్రం బట్టి మీకు వందనాలు. అతి శ్రేష్టమైన ఘనమైన మీ నామాన్ని స్తుతించి గణపరిచే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. అలాగే మరి తండ్రి ప్రభా 91వ కీర్తన చదువుకునే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా మీ వాక్కులు వాగ్దానాలు దేవా మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన, మీ వాక్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాక్యం దేవా మరి తండ్రి కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. దేవా మరి తండ్రి నాయన, నిర్గమకాండంలో నుంచి అనేక విషయాలు దేవా మరి తండ్రి, అనేక సత్యాలు దేవా మీరు మాకు వివరిస్తూ మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవా మరి తండ్రి నాయన వాక్యం అంతటి కొరకు స్తోత్రం. దేవా మరి తండ్రి మీ సేవకుల కొరకు స్తోత్రం. దేవా మరి తండ్రి కృప చూపించండి. ఈ దినం కూడా మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవా అనేక విషయాలు దేవా మరి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రం. కృప చూపించండి. దేవా ప్రభా మీ వాక్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం దేవా మీ అందరం కలిగి ఉండాలని దేవా మరి తండ్రి మీరు ఎంతో ఇచ్చేటువంటి దేవుడవు. అందరు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మీ వాక్య జ్ఞానంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. మీ వాక్యపు దీవెనతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. సమస్త విషయాలు కృప చూపించమని మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ఏకీపిస్తుండగా దేవా విశేషంగా ప్రభా మీ సన్నిధి కాపుదల దేవా మరి తండ్రి మెండుగా మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి. ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప ఆత్మను, శక్తిని, బలాన్ని దేవా మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా దేవా మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 110వ పాట పాడుకుందాం. శరణాత్మ గీతాల నుంచి 110వ పాట. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూర్యుడు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుగా. సూర్యుడు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలు
బలవంతుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే బాహుబలముతో శత్రువు నరచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నరచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నిండును విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నిండును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు
సేవకులకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును ద్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. నేను వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండం 37వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 37 ఫ్రమ్ వర్స్ 17. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషీ పనిగా చేశాను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్క నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలు మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మల్లో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషీ పనిగా చేయబడిను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను. దానిని దాని ఉపకరణములన్నింటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేశాను. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో దీపవృక్షమును గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీ మాటలు మా కొరకు ఆశీర్వదించుము, దీవించుము. ఇవి చేసే మీ బిడ్డలందరినీ బలపరచుము, మాట్లాడుము, మహిమను పొందు. యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ప్రాతకాలంలో ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం బంగారు దీపవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అని అంటారు, గోల్డెన్ క్యాండిల్ స్టిక్ అని కూడా అంటారు. గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ ఇది సువర్ణ దీపస్తంభము, బంగారు దీపస్తంభం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో సహా దేవుడు మొదట మోషేతో మాట్లాడినప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో 31వ వచనం నుండి, నిర్గమకాండం 25:31 నుండి 40వ వచనం వరకు వ్రాయబడినది దీపవృక్షాన్ని గూర్చి. కాకుంటే 39వ వచనం తర్వాత ఆఖరి వచనంలో కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. దేవుడు కొన్ని ఇమేజెస్ చూపించాడు మోసెస్కు. మోసెస్ సహజమైన రీతిగానే చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఒకప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఐగుప్తు సకల విద్యల్లో తాను ప్రవీణుడుగా ఉన్నాడు. అదేమో లోక సంబంధమైనటువంటి విద్య, జ్ఞానము. ఈజిప్షియన్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఈజిప్షియన్ కల్చర్ అంతా, అలాగే ఈజిప్షియన్ ఫైన్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నాడు. అయితే మరుసటి 40 సంవత్సరాల్లో
మొదటి 40 సంవత్సరాల్లో సహజంగా తాను నేర్చుకున్నవి తరువాతి కాలంలో దేవుడు తనలో అంతరంగంలో పెంపొందించవలసినటువంటి క్వాలిటీస్ మందను మేపుతూ మిద్యాన్ అరణ్యంలో తనకు నేర్పించాడు. ఇప్పుడు నాయకత్వంలోనికి వచ్చాడు. బంగారు దీపవృక్షాన్ని గూర్చి కొండ మీద నీకు కనుబరచబడిన వాటి రూపము ప్రతిదాన్ని మోషేకు చూపించాడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిర్గమకాండం 37 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి దీనిలో కొలతలు లేవు, డైమెన్షన్స్ ఇవ్వలేదు. గమనించండి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని కొలతలు లేవు. తర్వాత ఎంత బంగారు వాడుతూ ఉన్నారో దాని పరిమాణం మాత్రమే ఇచ్చారు. మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు ఒక చిన్న దీపవృక్షం యొక్క మోడల్ నేను చూపిస్తాను మీరు అర్థం చేసుకోవటానికి. ఇది దీపవృక్షం యొక్క మోడల్, మెనోరా అని యూదులు హెబ్రీ భాషలో పిలిచేటటువంటిది. దీపవృక్షము, బంగారు దీపవృక్షము, మెనోరా. మధ్య నుండి కాండం ఈ వైపు 3, ఈ వైపు 3, ఆ పైన ఆయిల్ పోయటానికి, వాటిలో విక్స్ ఉంచడానికి, తర్వాత ఇక్కడ నుండి వెలుగు వస్తుంది. ఈ బాదము రూపం సంబంధమైనటువంటి ఇవి ఈ కొమ్మల పైన చెక్కబడి. ఈ మెనోరా చాలా ప్రత్యేకమైనది. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్షపు గుడారం అంతటిలో అతి నక్షీ పనితో చేయబడిన వస్తువు ఏది అంటే బంగారు దీపవృక్షము అని చెప్పవచ్చు. బంగారు దీపవృక్షము అని చెప్పవచ్చు. ఎందుకు ఈ ఆలివ్ సంబంధమైనటువంటి ఈ రూపం వాడబడింది? బాదము రూపము 19వ వచనం, నిర్గమ 37:19. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. ఎందుకని బాదము చెట్టుకు అటువంటి ఆధిక్యత లభించింది? కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభమైనప్పుడు, వసంతకాలం, మొట్టమొదట చిగురించేది బాదం చెట్టు, మొట్టమొదట చిగురించేది. కనుక నూతనమైనటువంటి జీవము దేవుడు ప్రకృతిలో అనుగ్రహించేటటువంటి ఆ ఫలము, దాని యొక్క సౌందర్యం బాదం చెట్టును చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే దేవుడు ఈ బాదము రూపమైనటువంటి మిడిల్ ఈస్ట్లో మీకు బాదం చెట్లే కనబడతాయి ఎక్కువ. బాదం చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. కనుక ఈ ఆల్మండ్స్ చాలా ఆరోగ్యకరమైనవి, బలమైనటువంటి ఆహార పదార్థం కూడా. దేవుడు ఈ దీపవృక్షాన్ని, ఈ 6 కొమ్మలను బాదము రూపమైనటువంటి కలశాలు ఉండేటట్టుగా వారు నక్షీ పనిగా చేశారు. ఇంకొక మాట, మేలిమి బంగారుతో అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మేలిమి బంగారుతో. నిర్గమకాండం 37:23. దానికి సంబంధించినటువంటి వస్తువులు 7 ప్రదీపాలు, కత్తెర, పటుకారు, కత్తెర చెప్ప, మేలిమి బంగారుతో చేశారు.
ప్రత్యక్ష గుడారానికి బయట నుండి వెలుతురు రాదు, లేకుంటే సూర్యకాంతి పడదు. తెర అవతల అతి పరిశుద్ధ స్థలంలో ఏ విధమైనటువంటి వెలుగు ఉండదు. తెర యువతల ఉన్నటువంటి ఈ వెలుగే తెరలో నుండి అదేదైనా దాని రిఫ్లెక్షన్. బెడ్ ల్యాంప్ వేస్తే చాలా తక్కువ కాంతి ఎలా ఉంటుందో అలాగూ ఈ రిఫ్లెక్షన్ అక్కడ ఏదైనా కనిపించాల్సిందే. అయితే ఆ తెర చాలా బలమైనటువంటి తెర. అందుకే గాఢాంధకారంలో నివాసం చేసేటటువంటి దేవుడని ఇతర సందర్భాల్లో వాడబడిన మాట మనం చూడవచ్చు. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో వెలుగు దీపవృక్షం నుండే కలుగుతుంది. పని చేసేటటువంటి యాజకులు, పరిచర్య చేసేటటువంటి యాజకులు ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభం యొక్క వెలుగులో వారు తమ విధిని నిర్వర్తించవలసినటువంటి వారుగా ఉన్నారు. వాక్య సంబంధమైనటువంటి వెలుగు, దీని ప్రకారమే మనము పరిచర్య చేయాలి, మనం నడవాలి, మనం నడిపించాలి. వాక్య సంబంధమైనటువంటి వెలుగు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు మాకు కూడా రాజు కావాలి అని చెప్పినప్పుడు దేవుడు మొదటి రాజు సౌలును వారికి అనుగ్రహించాడు. అయితే చాలా ముందుగానే దేవుడు చెప్పించినటువంటి మాట, మీరు ఈ రాజరిక వ్యవస్థకు వెళ్ళేటట్లయితే రాజు ధర్మశాస్త్ర గ్రంథము యొక్క ఒక ప్రతిని తాను కలిగి ఉండాలి అని దేవుడు చెప్పించాడు. కనుక వెలుగు అనేది వాక్యమును బట్టి కలుగుతుంది. ఇక్కడ మెనోరా అని పిలువబడేటటువంటి ఈ దీపవృక్షం, దీని ఎత్తు ఇంత ఉండాలి అని చెప్పలేదు, కానీ దేవుడు దీని ఉపకరణాలను 40 వీసెల మేలిమి బంగారుతో చేశాను. ఇంగ్లీష్ బైబిల్లో 1 టాలెంట్ ఆఫ్ గోల్డ్ అని ఉంటుంది. ఒక టాలెంట్. నూతన నిబంధనలో యజమాని తలాంతులు ఇచ్చాడు అని చదువుతాం మనం. తలాంత్ అంటే ఏదో ఒక కాయని ఇచ్చాడు అని అనుకునేవాళ్ళం మనం. కానీ తలాంతు అంటే 75 పౌండ్లు. దాన్ని కేజీల్లోకి మారిస్తే 34 కేజీలు. ఊహించుకోండి, 34 కేజీలు మంచి మేలిమి బంగారు. 34 కేజీల మేలిమి బంగారుతో ఈ దీపవృక్ష సంబంధమైనటువంటి వస్తువులను ప్రక్కన పెడితే దీపవృక్షం ఒకే పీస్, అంటే మిగిలినవి కొమ్మలు చేసి దీనికి అటాచ్ చేయలేదు. ఏకాండముగా ఉన్నది అనేటటువంటి మాట. మరి దీపం నుండి ఏం రావాలి? వెలుతురు రావాలి. ఆయన అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం ఉన్నదే, అది వెలుతురు. కీర్తనకారుడు 119వ కీర్తనలో 105వ వచనంలో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం పాట పాడుతూ ఉంటాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నట్టి ఆ దీపము నీ వాక్యము. దేవుని వాక్యం అది దీపం. మనను నడిపించడానికి దేవుడు తన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే కొమ్మలు ఉన్నాయి కదా దీపవృక్షానికి.
పాత నిబంధనలో ప్రవక్తలు కొమ్మలు వంటివారు. వారిని సాధనంగా దేవుడు ఆయా సమయముల్లో ఆయా రీతులుగా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. నూతన నిబంధనలో పేతురు భక్తుడు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఈ వాక్యం చీకటి కలిగినటువంటి చోటున 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, తెల్లవారి వేకువత్సుక మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చీకటి గల చోటున వెలిగించేటటువంటి దీపము వాక్యము. లోకం దేనిలో ఉంది? లోకం చీకటిలో ఉంది. అదేంటండి? ఒకప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది మనుషుడు కనుగొనలేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనుగొన్న తర్వాత మరి కొద్ది వందల సంవత్సరాల నుంచి మనుష్యులు పగలకు రాత్రికి తేడా లేకుండా ఎక్కడ చూసినా దగద్దానమయమైనటువంటి లైట్లతో, మీరు సిటీస్లో నైట్ టైం వెళుతూ ఉంటే ఆ లైట్స్ చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. ఆ లైట్స్ అంత మటుకు ఎందుకు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వర్క్ చేసేటటువంటి ఆ వర్క్ ఎలా ప్రోగ్రెస్లో ఉందో ఆ లైట్స్ చూస్తూ ఉంటే కొన్ని పిక్చర్స్లో ఆశ్చర్యం అనిపిస్తుంది. మానవునికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు! వెలుగును, లైట్ను, ఎలక్ట్రిసిటీని ఎంత చక్కగా మనిషి వాడుకొని రాత్రులు సహా నిరంతరాయంగా పని జరుగుతూనే ఉంటుంది. అటువంటి ప్రాజెక్ట్స్. మరి వెలుగు, లోకంలో వెలుగు అనేది చీకటిని పారద్రోలుతూ ఉన్నది. సమాజంలో ఉన్న చీకటిని పారద్రోలగలిగింది దేవుని వాక్యం. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో చీకటిని పారద్రోలగలిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం వెలుగు. లోకంలో చాలా మతాలు ఉన్నాయి. లోకంలో అన్ని మతాల్లో అనేక నియమాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. కానీ అవి మనిషిని శక్తి ఇచ్చి ఈ మార్గంలో నడవాలి అని చెప్పేటటువంటి ఆ నీతి సూత్రాలన్నీ నడిపించేటటువంటి శక్తి ఆ మాటలకు లేదు. కారణం ఏమి అంటే జీవప్రదాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వ్యక్తిలో లేడు కనుక. ఇతర మతాలకు క్రైస్తవ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు వాక్యంలో నుండి నీకు వెలుగు కలుగుతుంది. వాక్యంలో నుండి నీకు వెలుగు కలుగుతుంది. ఈ వెలుగు నీ కనులకు వెలిగిస్తుంది, నీ మార్గాన్ని వెలిగిస్తుంది, నీవు ఎలాగ నడవాలో నీకు బోధిస్తుంది, నీకు ఏ స్టెప్ నీవు తీసుకోవాలో వాక్యం చక్కగా నిన్ను నడిపిస్తుంది. ఉదాహరణకు ఏరా లోయలో ఫిలిస్తీయుడు గొలియాతు ఉన్నాడు. 40 రోజులు వీళ్ళను భయపెట్టాడు. సౌలు యొక్క సైన్యాన్ని భయపెట్టాడు. మీ సైన్యం మా సైన్యం యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మీలో ఎవరైనా సరే ఒక వీరుణ్ణి పంపించండి, అతను నేను పోరాడతాం. మా ఇద్దరిలో అప్పుడు ఎవరు గెలిస్తే ఆ సైన్యం గెలిచినట్టు. ప్రాణ నష్టం లేక ఇంకా ఇతర నష్టాలన్నింటినీ నివారించడానికి చాలా సింపుల్గా గొలియాతు చెప్పినటువంటి ప్రపోజల్. కానీ ఇశ్రాయేలీల్లో ఎదిరించేటటువంటి ధీరులు ఎవరు? వీరు భయపడ్డారట. వీరు భయపడి నలుదిశలా పారిపోయేవారట. ఎప్పుడైతే తాను వచ్చి వికటాట్టహాసం చేసేటటువంటి వాడు, వికటాట్టహాసం చేసినప్పుడు గొలియాతు
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. 1 Samuel 17:11. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీను మాటలు విన్నప్పుడు బహు భీతులైరి. ఎందుకు? అతని యొక్క పర్సనాలిటీ. 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానుడి ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బలెం ఒకటి ఉండెను. అతని ఈటి కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటి కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచ్చుండెను. అతని రూపము, అతడు వాడేటటువంటి యుద్ధ సాధనాలు చూస్తేనే భయం కలుగుతుంది. బహుభీతులైరి. 16వ వచనంలో ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చాను. 40 రోజులు వారిలో ఎవరికి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి ఆలోచన కానీ ఆ ధైర్యం కానీ వారికి ఎందుకు రాలేదు? ఆ ధైర్యం. 40 దినాలు సౌలు సైన్యము యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఏలాలోయకు వచ్చినటువంటి సైన్యం 40 రోజులు వాళ్ళకి సొల్యూషన్ కనబడలేదు. మనకు దేవుని వాక్యము నుండి ఒక వెలిగింపు రావాలి. నీ సమస్యకు ఒక పరిష్కారం రావాలి. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఎప్పుడైతే దావీదు వచ్చాడో దావీదు ఒక మాట అన్నాడు. 26వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? చిన్నవాడు దావీదు. ఇతని కలిగినటువంటి వెలిగింపు వారికి ఎందుకు రాలేదు? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకు వారు ఆ ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు? వారికి ఆ వెలిగింపు ఎందుకు కలుగలేదు? దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించేటటువంటి వాడు. మనము దేవుని గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 1 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. 7 గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్. 7 సువర్ణ దీపస్తంభాలు. ఆ క్రింద 20వ వచనంలో ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 చర్చెస్. దేవుని వాక్యమే శ్రేష్టమైనటువంటి బంగారు దీపస్తంభం. అంతేకాదు, దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరించేటటువంటి వాడు. దీపస్తంభముల మధ్య ఆయన సంచరించేటటువంటి వాడు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళితే, ఇజ్రాయెల్ దేశాన్ని మీరు పర్యటించేటప్పుడు వారి పార్లమెంటు భవనం, దాని ముందు
ఉన్నటువంటి పార్లమెంటు భవనం నిర్మాణాన్ని, దాని ముందు ఉన్నటువంటి ఇంకొక వస్తువుని మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మందసము ఏ ఆకారంలో ఉంటుందో, మందసము యొక్క ఆకారంలో ఇశ్రాయేలు దేశంలో వారి పార్లమెంటు భవనం నిర్మించబడింది. ఇటీవల క్రొత్త పార్లమెంటు భవనం కొరకు ప్రారంభోత్సవం ఇండియా దేశంలో జరిగిందని మన వార్తల్లో చదువుతూ ఉన్నాం. ఇంగ్లాండ్ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో వారి పార్లమెంటు భవనం మందసం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో మీకు కనిపిస్తుంది. దానికి ముందు మెనోరా అనగా ల్యాంప్ స్టాండ్, ఈ దీపస్తంభము యొక్క నిర్మాణం చక్కగా కనబడుతుంది. ఎంత ముచ్చటగా ఉంటుందో చాలా దూరం నుండి, బయట నుండి మీరు రెండింటిని చూస్తే, మెనోరాని, దీపస్తంభాన్ని, అలాగే ఆ బిల్డింగ్ని మీరు చూచినప్పుడు ఇశ్రాయేలు దేశంలో కెసెట్ అంటారు. వారి యొక్క అసెంబ్లీని మీరు చూచినప్పుడు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఈ విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. దేవా, నీ వాక్య వెలిగింపు మాకు దయచేయి అని మా ప్రజాప్రతినిధులందరూ మీ ధర్మశాస్త్రమును అనుసరించి వారు చట్టాలు చేయటానికి, పరిపాలనను నడిపించడానికి ఈ శాసనసభకు కావలసినటువంటి వివేకం దయచేయమని దేవుణ్ణి కోరుకున్నట్టుగా మనకు ఆ పార్లమెంటు భవనం ముందు, కెసెట్ ముందు ఉన్నటువంటి మెనోరా, ఆ కన్స్ట్రక్షన్ చాలా ముచ్చటగా మనకు అనిపిస్తుంది. ఈ ఉదయకాలం నేను లోకమునకు వెలుగు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. నేను లోకమునకు వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలాగే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు ప్రభు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఆయన ఉన్నటువంటి వాడు, సెల్ఫ్ ఇల్యూమినేటింగ్, ఆయన ప్రకాశమానమైనటువంటి వాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మన జీవితాలకు యేసుక్రీస్తు ప్రభువు దిశానిర్దేశం చేయటానికి సాలినటువంటి వాడు, మనల్ని నడిపించడానికి సాలినటువంటి వాడు. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు 5వ వచనంలో రాసినటువంటి మాట చదువుకుందాం. మేము ఆయన వలన విని, 1 John 1:5, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచూ సత్యమును జరిగింపకుందుము. ఆయన వెలుగు గనుక వెలుగైనటువంటి ప్రభువుతో మనం సహవాసం చేసి నడిచేటప్పుడు మన జీవితం కూడా వెలుగుమయంగా ఉంటుంది. చీకటి సంబంధమైంది, పాప సంబంధమైనది మనలో చోటు చేసుకోవటానికి అవకాశం లేదు. కొన్ని మార్లు మనం ఒక గదిలో లైట్ వేసేమనుకోండి, నైట్ టైం చిన్న చిన్న
సూక్ష్మజీవులు లేక కిచెన్లోకి వెళ్ళి మీరు లైట్ వేసారు అనుకోండి, కిచెన్లో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న బొద్దింకలు లాంటివో లేక ఏదైనా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఏదైనా ఉంటే అవి సర్దుకుంటాయి, హైడింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వెలుతురులో అవి కనబడితే అవి ఇక ధైర్యంగా సంచరించలేవు. దేవుని వాక్య వెలుగు నీ జీవితం పైన ఫోకస్ అయితే నీ ప్రతి బలహీనతను అవి సరిచేస్తాయి, లేక నీ ప్రతి బలహీనతను తుడిచిపెడతాయి. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్య వెలుగు ప్రతి కోణంలో లేక మన హృదయంలో ఉన్న ప్రతి గదిలో అందాం. మన మీద ఆ వెలుగు ఫోకస్ అవటం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనం కొన్ని మార్లు ఒక సమస్యతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం. మనం సమస్యతో స్ట్రగుల్ అయ్యేటప్పుడు నీ సమస్య దేవుని సన్నిధికి తీసుకురా. దేవా, నాకు వెలిగింపు దయచేయి అనగా ఈ సమస్య పైన నీ వెలుగు పడేటట్లు చేయి. లార్డ్, పుట్ యువర్ లైట్ ఆన్ ఇట్. షో మీ ద వే. టీచ్ మీ హౌ ఐ మస్ట్ వాక్. షో మీ యువర్ పాత్ అని ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధానంలో ఆయన వెలుగు కొరకు కనిపెడతామో ప్రభు మనలను బలపరుస్తాడు. చక్కని వెలిగింపు, ఇదిగో ఈ మార్గములో వెళ్ళు అని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు మనకు చక్కగా అనుగ్రహిస్తాడు. జకరియా గ్రంథంలో 4వ అధ్యాయం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగ్గా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచు ఉన్నవి. ఇది ప్రవక్త పాత నిబంధనలో జకరియా చెప్పినటువంటి మాట. జకరియా ఒక ల్యాంప్ స్టాండ్ తాను చూచాడు, ఒక దీపస్తంభాన్ని చూచాడు. అయితే పద్మసు ద్వీపంలో భక్తుడైనటువంటి యోహాను తాను 7 సువర్ణ దీపస్తంభాలను చూచాడు. 7 సువర్ణ దీపస్తంభాలు. మనము ప్రకటన గ్రంథంలోనికి వస్తే 5వ అధ్యాయం 9వ వచనం లేక 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది. ప్రపంచం యొక్క అన్ని భాషలు మాట్లాడేటటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు వారు సమకూర్చబడ్డారు. అందుకే 7 సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది. దేవుడు పక్షపాతి కాడు కనుక ఆయన దర్శించాడు, దేశాలను దర్శించాడు, జాతులను దర్శించాడు, ఆయా భాషలు మాట్లాడేటటువంటి వారిని ఆయన దర్శించాడు. ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అందుకే యోహానుకు 7 సువర్ణ దీపస్తంభాలు, 7 సంఘాలు యోహానుకు కనిపించింది. 7 సంఘాలకు యోహాను కనిపించింది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో తను విశ్వసించినటువంటి వారిని ప్రభు ఉప్పుతో పోల్చాడు, వెలుగుతో పోల్చాడు అని మనం ఎరుగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇంగ్లీష్లో ఈ పాట ఉన్నది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా ఒక కోరస్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఒక పాట పాడుతూ ఉంటాం, ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో అని. వెలుగైన ఓ మా ప్రభువా
అని ఆ పాటలో ఒక వచనంలో వెలిగించితివి మమ్మేలలో, అయితే మేము వెలుగకున్నామయ్యా వెలుగకున్నామయ్యా ప్రభువా నీ కార్యమును నూతనపరచుము అని ఒక చక్కని పాట ఉంది. ప్రభు మనలను వెలుగ్గా ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని వెలిగించాడు. ప్రభు మనల్ని వెలిగించినందువలన మనము ఈ వెలుగును బట్టి ఇతరులను ఆకర్షించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించాలి. ఈ వెలుగు మన సొంత వెలుగు కాదు. సూర్యుని వెలుగు కలిగి చంద్రుడు ఎలాగో ప్రకాశిస్తూ ఉంటాడో ఆ రిఫ్లెక్షన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు లోకానికి మనము చూపించవలసిన వారంగా ఉన్నాం. మన ప్రవర్తనను బట్టి, మన దిన జీవితంలో. అయితే మనం ప్రభు కొరకు ప్రకాశించేటటువంటి వారంగా ఉండాలి. ఈ వెలుగును చూచి అనేకులు ఆకర్షింపబడతారు. ఎవరైతే దేవుని వాక్య వెలుగు కలిగి ఉంటారో, దేవుని ఆత్మను కలిగి ఉంటారో, వారి దగ్గరకు వ్యక్తులు వస్తారు, ఆకర్షింపబడతారు. జోసఫ్ను చూచి ఫరో అన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని మనం కనుగొనగలమా అని. అప్పటికి మోషే లేడు, ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడలేదు. అయినా జోసఫ్ తన పితరుల కాలంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు ఏవైతే వినికి ద్వారా తాను విన్నాడో వాటిని గట్టిగా చేపట్టి దేవుని కొరకు యవనస్తుడుగా తాను అన్ని పరిస్థితుల్లో దేవుని కొరకు నిలువబడ్డాడు. ఎప్పుడైతే నీకు వాక్య వెలుగు నీకు అర్థమవుతుందో, వాక్య వెలుగు నీకు కలుగుతుందో, నీవు మార్గంలో అటు ఇటు తప్పిపోవు. యు డోంట్ గో ఎస్ట్రే. నీవు తిన్నగా కుడి ఎడమలకు తిరగకుండా దేవుని మార్గంలో సాగి వెళ్తావు. గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ పరిశుద్ధ స్థలంలో అది వెలుగుతూ ఉంటే ఆ వెలుతురు సముఖపు రొట్టెల బల్ల మీద పడుతుంది. అది ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలం అంతటిలో ఆ వెలుగు వారు పరిచర్య చేయటానికి యాజకులకు ఆ వెలుగు సహాయకరంగా ఉండేది. ఈ ప్రాతకాలంలో మనము బంగారు దీపస్తంభాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మేము ఏ స్థానిక సంఘాల్లో ఉన్నాము, జనములు నీ వెలుగునకు వచ్చేదరు. యెషయా గ్రంథంలో జనాలే దేవుని వాక్య వెలుగు కాంతి ఎప్పుడైతే వ్యక్తి ద్వారా, ఒక కుటుంబం ద్వారా, ఒక సంఘం ద్వారా వెల్లడవుతుందో ఆ వెలుగు అందరికీ తేటగా కనబడుతుంది. ఆ వెలుగును చూచి చాలామంది ఆశ్చర్యపోయి ముచ్చటపడి ఆ వెలుగును చూడటానికి ఇష్టపడతారు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం పరిశుద్ధ స్థలంలో బంగారు దీపవృక్షం ఉన్నది. దేవుని మాట బంగారు కంటే శ్రేష్టమైనది. బంగారు కంటే శ్రేష్టమైనది. చీకటి లోకములో వెలుగు మన అంతరంగములో ఉన్నటువంటి దేవుని వాక్యమే. మనం వెలుగుగా ఉండాలి. సంఘము వెలుగుమయంగా ఉండాలి. సంఘములో దేవుని ఆత్మ ఎప్పుడు పోతుందంటే, సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ ఉన్నాడు. యాజకుడైనటువంటి ఏలీ పెద్దవాడైపోయాడు. కనులు సరిగా కనబట్టలేదు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుటి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు. వాస్తవంగా దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి.
ఏలి పెద్దవాడైపోయాడు. ఏలి పెద్దవాడైపోయినందువలన ఆ దీపం అది వెలుగుతూ ఉండలేదు. అది విచారకరం కదా. దేవుని వాక్య ప్రత్యక్షత తరచుగా సంభవించడం లేదు అని ఉంది. అందుకే దేవుడు చిన్నవాడు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడాడు, సమూయేలును ఏర్పరచుకున్నాడు. గుర్తుంచుకుందాం, ఏలి యొక్క కుమారులు భ్రష్టులు అయిపోయారు, హొఫ్ని ఫీనెహాసు. ఏలి ఏమో వృద్ధుడైపోయాడు, మంద దృష్టి వచ్చింది. సంఘం దేవుని కొరకు ప్రకాశించాలి, కుటుంబాలు దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని వాక్యం మన అంతరంగంలో ఉంటే, మన హృదయంలో ఉంటే నీ మార్గం అంతా వెలుగుగానే ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు కీర్తనకారుడు పాడాడు. మనం కూడా ఈ ఉదయకాలం, ప్రభువా నీ కార్యం మాలో నూతనపరచు, నీ కార్యం మాలో నూతనపరచు. మనకు దృష్టిలోపం ఉన్నప్పుడు, వయసులో పెద్ద వయసు వచ్చినప్పుడు, 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత క్యాటరాక్ట్ వస్తూ ఉంటుంది. నేను సరిగా చూడలేకపోతున్నానండి అని కంటి డాక్టర్తో మనం చెప్తూ ఉంటాం. వారు పరీక్షిస్తారు, నీకు శుక్లాలు లేకుంటే పొరలు వచ్చినాయి, వాటిని ఆపరేట్ చేయాలి, ఇది రైట్ టైం, లేదు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు తర్వాత సర్జరీ చేసి ఆ పొరలను తొలగిస్తారు, క్యాటరాక్ట్ కదా. విశ్వాస జీవితంలో కూడా కొన్ని మార్లు మనకు ఏవో అడ్డం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలిని. దమస్కు మార్గంలో ప్రభువును సంధించి 3 దినాలు చూపు లేకుండా ఉన్న తరువాత అననీయ వచ్చి తన కొరకు ప్రార్థించిన తరువాత, దేవా మాకు చూపును దయచేయి, దేవా మాకు వెలుగును దయచేయి, నీ వాక్య కాంతి తేటగా మా హృదయం పైన, మా కుటుంబం పైన, మా సంఘాల పైన ప్రసరించేటట్లు సహాయం దయచేయి అని మనం ప్రభువుని అడుగుదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇదిగో నాయన, మరి ప్రభా దీపవృక్షం గురించి మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మరి నాయన అయ్యా దీపవృక్షం దేవా మరి తండ్రి మేలిమి బంగారంతో చేయబడిందని దేవా మీరు మాకుతో మాట్లాడిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ప్రభా మరి నాయన మీరు లోకానికి వెలుగై ఉన్నారని మీరు మాతో మాట్లాడారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భక్తుడు దావీదు సెలవిచ్చిన రీతిగా మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని సెలవిచ్చిన రీతిగా నాయన ప్రభా నాయన మీ వాక్యపు వెలుగులో మేము నడవాల్సినటువంటి వారంగా ఉన్నామని దేవా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు దేవా వెలుగులో మేము దేవ నడిచేటువంటి వారంగా ఉంటామని దేవా మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా మీరు సెలవిచ్చిన రీతిగా నేను లోకములకు వెలుగై ఉన్నానని సెలవిచ్చిన రీతిగా ప్రభా, అవును ప్రభా మరి తండ్రి మీరే వెలుగు, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి, ఆ వెలుగు మీలో ఉన్నదని దేవా మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మేము మీతో సహవాసం చేసినప్పుడు ప్రభా మీలో నుంచి ఆ వెలుగు మాకు వస్తుందని దేవా మీరు మాకు సెలవిచ్చిన మాట్లాడినట్టు కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి నాయన దేవా. ఎక్కడైతే వెలుగు ఉంటుందో దేవా అక్కడ చీకటి కార్యాలకు, చీకటి దేవా శక్తులకి దేవా మరి తండ్రి చోటు ఉండదు అని దేవా మీరు స్పష్టంగా మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మేము కూడా ప్రభా మరి దినదినం దేవా మరి తండ్రి మీతో సహవాసం చేయటం ద్వారా దేవా మీ వాక్యంలో నడుచుట ద్వారా దేవా ప్రభా ఏ చీకటి కూడా మాలో పనిచేయకుండా, ఏ పాపం కూడా మాలో పనిచేయకుండా దేవా మరి తండ్రి మేము కూడా వెలుగుమయంగా మార్చబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా కృప చూపించండి. అవును నాయన మీ వాక్యం ప్రభా మరి తండ్రి మేలిము బంగారము కంటే శ్రేష్టమైందని మీరు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అట్టి శ్రేష్టమైన ఈ వాక్యాన్ని దేవా ప్రభా మేము ఎంతగానో ప్రేమించడానికి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. మరి తండ్రి మీ వాక్యం నాయన మరి తండ్రి అయా వెలుగు అని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి ప్రభా మరి ఆయన అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన
విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే కృప చూపించండి. మీ వాక్యపు జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ వెలుగులో మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ప్రభా మరి తండ్రి గొప్ప కార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో దేవా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఉన్నాయన మరి తండ్రి సంఘంలో కూడా దేవా గొప్ప వెలుగు ఉండాలని మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా జనములు నీ వెలుగునకు వచ్చెదరు అని దేవా మీరు ఇచ్చిన వాగ్దానం యెషయాలో మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా కృప చూపించండి. దేవా మీరే సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి ఎందరైతే ఏకీవించి దేవా మరి తన్ని వాక్యం విన్నారో విన్న వాక్యం అందరం యొక్క హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ దినం వల్ల ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మా యొక్క పని బాటల్లో మీరే తోడైనమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఎట్టి ఆకర్ల అవసరతలు కలిగి ఉన్నారో ఆకర్ల అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా ఇదిగో ప్రభా క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉండగా గొప్ప సంతోషంతో దేవా గొప్ప ఆనందంతో మమ్మల్ని అందరూ కూడా నింపండి. సమస్త విషయాల్లో సాయం చేయండి. మీ బిడ్డలు కలిగినటువంటి ప్రతి ఆకర అవసరతను యేసయ్య నామములో మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు బలపరచండి. మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. దేవా ఈ కుటుంబంలో ఏ ఆకరుందో సమస్తం ఎరిగినటువంటి దేవుడవు దేవా మీరే గొప్ప కార్యములు చేసి దేవా ప్రతి ఒక్కరి యొక్క అవసరతను అక్కరను తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వాక్యం అందించినటువంటి అంకుల్ గారి కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తంలో రేపు దినాన ఉదయకాలం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.